వామనావతారం రెండవ భాగము. వామనుడు బలిచక్రవర్తిని 3 అడుగుల నేలను దానం అడుగుట, బలిచక్రవర్తి వామనునికి 3 అడుగులు దానం చేయుట. వామనుడు ఉపనయనం పూర్తయిన తరువాత ఇతర దేశాల నుండి వచ్చిన కొందరు బ్రాహ్మణులతో అర్థులకు అడిగినది ఇచ్చే దానవీరుడు ఎవరో చెప్పండి అని అడగగా, వారు దాతలలో బలిచక్రవర్తితో సమానమైన వారు లేరు, శుక్రాచార్యుడు అతని చేత 100 అశ్వమేధ యాగాలు చేయించాడు అని చెప్పారు. వామనుడు తల్లిదండ్రుల అనుమతితో బలిని భిక్ష అడగడానికి వెళ్ళాడు. తన కడుపులో సమస్త లోకాలను భరించేవాడు కాబట్టి వామనుడు నడిచేటప్పుడు అతని బరువును తట్టుకోలేక భూమి కృంగిపోయింది. వామనుడు నర్మదా నదిని దాటి నదికి ఉత్తర తీరంలో ఉన్న బలిచక్రవర్తి యాగశాలను సందర్శించాడు. అతను బలి సార్వభౌముని యజ్ఞవాటికకు సమీపించినప్పుడు ఆ సభలోని వారు వామనుని చూసి శివుడో, విష్ణువో, బ్రహ్మయో, సూర్యుడో, అగ్నియో అని భ్రమించారు. వామనుడు బలిచక్రవర్తిని చూసి దర్భలతో అక్షతలతోనూ పవిత్రమైన కుడి చెయ్యి చాచాడు. బలిచక్రవర్తి వామనుని కాళ్ళు కడిగి ఆ నీళ్లను తలపై చల్లుకున్నాడు. తరువాత వామనునితో, ఓ బ్రహ్మచారి, నీ పేరేమిటి? ఎవరి పిల్లవాడివి? నీవు నివసించే చోటేది? ఇక్కడికి నీవు రావడం వల్ల నా వంశము, నా జన్మ సఫలమైనాయి. ఈ యజ్ఞము పవిత్రమైనది. నీకేమి కావాలి? ఆవుల, బంగారమా, భవనాల, గ్రామాల, గుర్రాల, ఏనుగుల, రథాల, మంచి ఆహారాల, లేదా ఇంకేమైనా కావాలా అని బలిచక్రవర్తి అడిగాడు. అప్పుడు వామనుడు సంతోషంతో ఇలా అన్నాడు, ఇది నా చోటు అని ఎలా చెప్పేది? ఒక చోట అనకుండా అన్ని చోట్ల ఉంటాను. ఎవరికి చెందినవాడినని చెప్పాలి? నేను స్వేచ్ఛగా నడుచుకుంటాను. మీ వంశంలో ప్రహ్లాదుడు ఆకాశంలో వెలిగే చంద్రునిలా మేలైన కాంతితో ప్రకాశిస్తాడు. మీ వంశం సమృద్ధమైన కీర్తితో సముద్రంలా పెంపొందుతోంది. పూర్వము మీ వంశంలోని హిరణ్యాక్షుడు విశ్వాన్ని జయించి గదాదండాన్ని ధరించి భూలోకమంతా తిరిగాడు. ఎక్కడా తనతో సమానమైన వాడు కనిపించలేదు. చివరికి విష్ణువు అతన్ని వరాహ రూపంలో సంహరించాడు. ఆ సంగతి తెలుసుకున్న హిరణ్యకశిపుడు కోపంతో విష్ణువు పట్టణమైన వైకుంఠంపైకి దండెత్తాడు. అప్పుడు విష్ణువు ఈ హిరణ్యకశిపుణ్ణి యుద్ధంలో ఎదిరించి జయించడానికి వీలు లేదు అని ఉపాయం ఆలోచించి సూక్ష్మమైన రూపంలో ముక్కురంధ్రం ద్వారా హిరణ్యకశిపుని గుండెలో ప్రవేశించాడు. హిరణ్యకశిపుడు విష్ణుమూర్తి కోసం విష్ణువు మందిరంలో వెతికినా కనిపించలేదు. కోపంతో ఆ రాక్షసుడు విష్ణువు కోసం ఆకాశాన్ని, భూలోకాన్ని, స్వర్గలోకాన్ని గాలించాడు. దిక్కులను, భూగర్భాలను, సముద్రాలను, అడవులను వెతికాడు. ఎక్కడా విష్ణువు జాడ తెలియలేదు. అప్పుడు హిరణ్యకశిపుడు విష్ణువు నన్ను ఎదుర్కొనలేదంటే అతను మరణించి ఉంటాడు అని అనుకొని దండయాత్ర విరమించాడు. ఇక మీ తండ్రి అయితే బ్రాహ్మణుల వలె బాధ నటిస్తూ అడిగిన ఇంద్రాదులకు తన ఆయువునే దానమిచ్చాడు. నీవు ముల్లోకాలను పాలించావు, ఇంద్రాది దేవతలను ఓడించావు. దానమివ్వడంలోనూ సుగుణాలలోనూ మీ పూర్వపు పెద్దలకు సమానమైన వాడవు. దాతలను లెక్కించేటప్పుడు మొట్టమొదటగా నిన్నే ఎన్నిక చేస్తారు. నీవు నాకు దానం ఇవ్వాలని కుతూహలపడుతున్నావు కదా, నాకు 3 అడుగుల నేల మాత్రం ఇవ్వు అన్నాడు. అప్పుడు బలిచక్రవర్తి వామనునితో, నీవు అన్న మాటలన్నీ సత్యములే, కానీ కొంచెమే అడిగావు. అడిగేటప్పుడు దాత గొప్పతనాన్ని కూడా చూడాలి కదా అన్నాడు. నీవు పసిపిల్లవాడవు, నీకు అడగడం తెలియదు, అందువల్లనే 3 అడుగులే అడిగావు అని బలి అనగా, వామనుడు బలితో, నేను బ్రహ్మచారిని. నీవు ఇవ్వాలనుకున్న వాటితో నాకు పని లేదు. నా నిత్యకృత్యాలకు వాటితో సంబంధం లేదు. ఆ 3 అడుగులు చోటిస్తే చాలు అన్నాడు. మనకు వచ్చింది కొంతైనా సరే తృప్తిగా ఉండాలి. తృప్తి లేని వానికి 7 ద్వీపాల సంపదలు వచ్చినా తృప్తి తీరదు. పూర్వము పృథు చక్రవర్తి, గయుడు మొదలైన రాజులు సముద్రాల దాకా వ్యాపించిన సామ్రాజ్యాన్ని సంపాదించి పాలించారు. అయినా ఆశలు వదలలేదు. వారి ఆశలు నెరవేరనూ లేదు. సంతోషపడేవాడు ముల్లోకాలలోనూ గౌరవింపబడుతాడు. సంతోషం కలిగిన వారికి ఎల్లప్పుడూ సుఖం కలుగుతుంది. సంతోషం లేకపోవడమే
తిరిగి పుట్టడానికి కారణము. సంతోషం వల్ల మోక్షము సమకూరుతుంది. పూటపూటకు తనంత తానుగా దొరికిన దానితో సంతోషపడితే తేజస్సు పెరుగుతుంది. నీవు రాజువు కదా అని అవి ఇవి అన్నీ ఇమ్మని అడగడం న్యాయం కాదు. నాకు 3 అడుగులు ఇవ్వు, అంతే చాలు. వామనునికి 3 అడుగులు దానం చేయడానికై బలిచక్రవర్తి జలకలశం చేతికి తీసుకున్నాడు. అంతలో శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో ఇలా అన్నాడు: ఓ దానవేశ్వర, ఇతను బ్రాహ్మణుడు కాదు, శ్రీ మహావిష్ణువు. దేవతల కార్యాన్ని సాధించడం కోసం కశ్యపుని పుత్రునిగా అదితి గర్భంలో పుట్టినవాడు. తెలియకుండా ఇతనికి దానం ఇస్తానని ఒప్పుకున్నావు. దీనివల్ల రాక్షసులకు కష్టం కలుగుతుంది. ఇతను విశ్వరూపం ధరించి అన్ని లోకాలను ఆక్రమిస్తాడు. నీ ఐశ్వర్యమంతా విష్ణువుకు ధారపోసి నీవు నిరుపేదగా ఎలా బ్రతుకుతావు? ఇతను ఒక పాదంతో భూలోకాన్ని, ఇంకొక పాదంతో స్వర్గలోకాన్ని కప్పివేస్తాడు. దిక్కులు ఆకాశము పిక్కటిల్లేటట్లు పెరుగుతాడు. నీవు ఎక్కడికి వెళ్తావు? ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే వచ్చే నరకాన్ని వద్దనే శక్తి నీకు ఉంది. దాతకు నాశనం కలిగించే దానం దానమే కాదని పెద్దలు చెప్తారు. ధనాన్ని 5 భాగాలు చేసి ధర్మానికి, అర్థానికి, కామానికి, కీర్తికి ఆశ్రయించిన వారికి సమానంగా పంచాలి. ఈ విషయంలో వేదాలలో ఒక సూక్తి ఉంది, చెప్తాను, శ్రద్ధగా విను. దేనిని ఇవ్వడం వలన సర్వం నష్టమవుతుందో ఆ దానం ఇవ్వరాదు. ఇస్తానని మాట ఇచ్చినా సరే దానివల్ల అసత్య దోషం అంటకూడదు. ఎందుకంటే ఆత్మ అనే చెట్టుకు అసత్యమే మూలము. అటువంటి ఆత్మ వృక్షానికి సత్యము, పూలు, పండ్లుగా ఉంటాయి. అసత్యం అనే మూలం బాగుంటేనే ఆత్మ అనే వృక్షం బాగుంటుంది. మొదలు నశిస్తే చెట్టు కూడా నశిస్తుంది. అలానే పూలు, పండ్లు కూడా నశిస్తాయి. పండ్లు, పూలు లేకపోయినా మొదలు బాగా ఉంటే వృక్షం వృద్ధి చెందుతుంది. కాబట్టి మొదలుకి చేటు కాకుండా, లోటు రాకుండా దానం చేసే దాత నశించడు. అందుచేత సత్యం కోసం నీవు ఇతనికి దానమిస్తే నీకు ఏమీ మిగలదు. ఏ ధనాన్ని అడిగినా అది ఉన్నప్పటికీ లేదని అసత్యం చెప్పకూడదు. అలా చెప్పే వారి బ్రతుకు వ్యర్థము. ఇందులో ఇంకో విశేషముంది, వివరిస్తాను. ఆడవారి విషయంలోనూ వివాహాలలోనూ ప్రాణానికి, ధనానికి, గౌరవానికి భంగం కలిగేటప్పుడు భయపడిన గోవులను, బ్రాహ్మణులను ఆదుకునేటప్పుడు అసత్యం చెప్పవచ్చు. దానివల్ల పాపం రాదు. కాబట్టి నీ వంశాన్ని, రాజ్యాన్ని, పరాక్రమాన్ని నిలుపుకో. ఇతను విష్ణువు. 3 లోకాలను 3 అడుగులుగా కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. బ్రహ్మాండమంతా నిండుతాడు. ఇతన్ని ఎవ్వరూ ఆపలేరు. నా మాటలు విని దానం చేయవద్దు, ఈ బ్రహ్మచారిని పంపించు అని శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి హితం చెప్పాడు. అప్పుడు బలిచక్రవర్తి క్షణకాలం కళ్ళు మూసి ఆలోచించి, ఓ మహాత్మా, నీవు చెప్పింది నిజమే. లోకంలో గృహస్థుల ధర్మం కూడా ఇదే. ధనంపై దురాశతో అడిగిన వానికి లేదని చెప్పి తిరిగి పంపించలేను. ఇచ్చిన మాట తప్పడం కంటే పాపం లేదు. పూర్వము భూదేవి ఎటువంటి చెడ్డ పని చేసిన వానినైనా మోస్తాను, కానీ ఆడిన మాట తప్పిన వానిని మాత్రం మోయలేను అని బ్రహ్మతో చెప్పింది కదా. యుద్ధంలో వెనుతిరగకుండా వీరమరణం పొందటము, మాటకు కట్టుబడి సత్యంతో బతకడము మానధనులైన వారికి మేలైన మార్గాలు. రైతుకు మంచి పొలము, మంచి విత్తనాలు ఒకచోట దొరకడం అరుదు. అదేవిధంగా దాతకు తగిన ధనము, దానిని తీసుకునే ఉత్తముడు దొరికే అదృష్టం అపురూపం కదా. పూర్వము రాజులు ఉన్నారు, వారికి రాజ్యాలు ఉన్నాయి. వారు ఎంతో అహంకారంతో విర్రవీగారు. కానీ వారెవరూ ఈ సంపదను మూటకట్టుకొని పోలేదు. ప్రపంచంలో వారి పేరు కూడా మిగలలేదు. శిబి చక్రవర్తి వంటి వారు కీర్తి కోసం సంతోషంగా అడిగిన వారి కోరికలు తీర్చలేదా? వారిని ఈనాటికి లోకం మరువలేదు కదా. మహాత్మా, ఎడతెగని యజ్ఞాలు చేసిన, పుణ్యకార్యాలు కావించినా విష్ణువును చూడడానికి వీలుపడదు. అటువంటి విష్ణువే అడుగుతున్నాడు. అతనికి కోరిన దానిని ఇవ్వడం కంటే నా వంటి వానికి ఇంకేమి కావాలి? ఇతను చేయి చాచి అడుగుతున్నాడు. ఈ చేయి ఎంత గొప్పది! అటువంటిది ఇప్పుడు కిందిది కావడము, నా చేయి పైది కావడము ఎంత అదృష్టము! ఈ రాజ్యం ఏపాటిది? ఇది శాశ్వతంగా ఉండేది కాదు. ఈ శరీరం కూడా పడిపోకుండా నిలిచేది కాదు.
నాకు నరకం ప్రాప్తించినా దుర్మరణం వచ్చినా సరే ఆడిన మాట తప్పను. జరగవలసినది జరగని, భయం లేదు అన్న మాట ప్రకారము దానమిస్తే విష్ణువు ఎందుకు బంధిస్తాడు? ఒకవేళ బంధించినా అతనే విడిచిపెడతాడు. విడిచిపెట్టకపోయినా ఇబ్బంది లేదు. నేను ఈ దానం ఇచ్చి తీరుతాను అని బలిచక్రవర్తి శుక్రాచార్యునికి చెప్పాడు. ఆ మాటలను విని శుక్రాచార్యుడు తన ఆజ్ఞను మీరినందుకు త్వరలో పదభ్రష్టుడవైపోతావు అని శాపమిచ్చాడు. గురువు శాపానికి కూడా బలిచక్రవర్తి బాధపడలేదు. బలిచక్రవర్తి ఇల్లాలు వింధ్యావళి బ్రహ్మచారి కాళ్లు కడగటానికి బంగారు కలశంతో నీళ్లు తెచ్చింది. వామనుడైన విష్ణువు పాదాలు కడిగి పవిత్రమైన ఆ నీటిని తలపై చల్లుకున్నాడు బలిచక్రవర్తి. తరువాత నీకు 3 అడుగుల నేలను దానం చేస్తున్నాను అని నీటి ధారను పోశాడు. ఆ సమయంలో నీటి ధార పడకుండా శుక్రాచార్యుడు కలశం రంధ్రానికి అడ్డుపడి ఆపేశాడు. అప్పుడు వామనుడు ఆ విషయం తెలుసుకొని దర్భ కొనతో గుచ్చగా శుక్రాచార్యుని ఒక కన్ను పోయింది. అటు తరువాత ఆటంకం లేకుండా బలిచక్రవర్తి నీటి ధారను సమర్పించాడు. బలిచక్రవర్తి అందించిన దానధారను వామనుడు స్వీకరించాడు. అంతటా అన్ని దిక్కులు కళకళలాడాయి. పంచభూతాలు భళి భళి అని పొగిడాయి. వామనుడు బలిచక్రవర్తితో భూమిని దానమిచ్చిన వానికి, దానిని ప్రీతితో తీసుకున్న వారికి పాపాలు నశిస్తాయి. వారు స్వర్గంలో విహరిస్తారు. అందువల్ల ఏ దానము భూదానానికి సమానము కాదు. భూదానమిచ్చిన నీకు 2 లోకాలలోనూ కీర్తి పుణ్యము కలుగుతుంది. నేనెందుకు దీనిని అడిగానని నీ మనస్సులో చింతించకుండా దానం ఇవ్వు. సత్యం పెంపొందే విధంగా దీన్ని అడిగాను. ఈ 3 అడుగులు ఇస్తే మాకు 3 లోకాలు ఇచ్చినట్లే. వామనుని మాటలకు బలిచక్రవర్తి ఎంతో సంతోషంతో భూదానం చేశాడు.